హలో అందరికీ. సాయంత్రం అయ్యేసరికి ఏదో ఒక స్నాక్స్ తినాలనే అనిపిస్తుంది. కానీ ఇంట్లో ఉండే వాటితో ఇలా సింపుల్గా చకోడీలు మాత్రం బియ్యం పిండితో ఇలా చేసుకోవచ్చు. ఎలాంటి వంట అయినా సరే ఇంట్లో ఉండే వాటితో సింపుల్గా చేసుకోవాలి. ఇంకా ఈ చకోడీల విషయానికి వస్తే మాత్రం అన్నీ కొలతగానే చేసుకోవాలి. స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని వాటర్ తెరిలేటప్పుడు కొంచెం కారం, పసుపు, ఉప్పు, వాము, కొద్దిగా 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎందుకంటే మనకి చకోడీలు అనేవి కొంచెం గుల్లగుల్లగా వస్తాయి. ఇంక ఇవన్నీ వేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు వాటర్ని సిమ్లో పెట్టి బాగా తెరలనివ్వాలి. బాగా తెరిలిన తర్వాత మనం అయితే ఒక గ్లాసు వాటర్కి ఒక గ్లాసే తీసుకోవాలి బియ్యం పిండి. మంట సిమ్లోనే ఉంచుకొని పిండి అంతా కలిసేలా ఒక 5 నిమిషాలు కలుపుకొని గ్యాస్ ఆపేస్తే సరిపోద్ది. పిండి కొంచెం చల్లగా అయిన తర్వాత అంటే కొంచెం మనం చేత్తో పట్టుకోగలిగేంత వేడి ఉంటే సరిపోద్ది. చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని పిండి బాగా చేతితోటి చపాతీ ముద్దలా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఇలా చకోడీలా చుట్టుకొని మొత్తం ఈ విధంగా చుట్టుకున్న తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. వీడియో చూడడానికి 1 నిమిషంలో అయితే అయిపోద్ది, కానీ నాకు చేయడానికి గంట టైం పట్టింది. చకోడీలన్నీ ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా చకోడీలు అయితే మనం ఎలా బయట తెచ్చుకుంటే ఎలా ఉంటాయి సేమ్ అలానే ఉంటాయి. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి వెళ్ళొచ్చు కదా ప్లీజ్.